ఈ వీడియోలో యాడ్సెన్స్లో ఐడి వెరిఫికేషన్ ఎట్లా చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరి యూట్యూబ్ ఛానల్ అయితే మౌంటేషన్ అయ్యి $10 కంప్లీట్ అయిపోతాయో సో వాళ్ళకి యాడ్సెన్స్లో ఐడి వెరిఫికేషన్ చేసుకోమని వస్తుంది అనమాట. సో మీకు కూడా వస్తే మీరు సింపుల్గా చేసుకోవచ్చు. నేను ఈ వీడియోలో చెప్తాను. నేను చెప్పే మెథడ్ ఏంటంటే ఇది కొత్తగా వచ్చింది. మన ఫేసు ఐడి ఫస్ట్ ఐడి ఇవ్వాలి, నెక్స్ట్ మన ఫేస్తో కూడా వెరిఫికేషన్ చేసుకోవాలి. ఇట్లా చేసుకుంటే ఏమైందంటే మన ఇంటికి పిన్ను రాదనమాట. ఓల్డ్ మెథడ్ ఏంటంటే మన ఐడి పెట్టాలి, ఐడి పెట్టి అడ్రస్ పెడితే అడ్రస్కి ఒక లెటర్ వస్తుంది, ఆ లెటర్లో పిన్ ఉంటుంది. ఆ పిన్ ఎంటర్ చేసి మనం ఐడి వెరిఫికేషన్ పిన్ వెరిఫికేషన్ చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే చాలా మందికి పిన్ ఇంటికి వెళ్ళట్లేదు అనమాట. సో దానికోసం ఏంటంటే వీళ్ళు కొత్త మెథడ్ కూడా తీసుకొచ్చారు, ఫేస్ వెరిఫికేషన్. ఈ ఫేస్ వెరిఫికేషన్తో చేస్తే ఇంటికి అయితే పిన్ రాదనమాట. సో ఎట్లా చేసుకోవాలి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒకసారి యాడ్సెన్స్ ఓపెన్ చేయండి. యాడ్సెన్స్ ఓపెన్ చేస్తే పైన మనకి రెడ్ కలర్లో యువర్ పేమెంట్స్ ఆర్ కరెంట్లీ ఆన్ హోల్డ్, యాక్షన్ ఈజ్ రిక్వైర్డ్ టు రిలీజ్ యువర్ పేమెంట్స్ అని ఉంటుంది. సో ఇట్లా వచ్చిందంటే మనకి పేమెంట్స్ హోల్డ్లో పడ్డాయి. సో మీ దాంట్లో చేసుకోవాలని ఉంటుంది. సో కింద బ్లూ కలర్లో యాక్షన్ బటన్ ఉంటుంది. యాక్షన్ బటన్ మీద క్లిక్ చేయాలి. సో యాక్షన్ బటన్ మీద క్లిక్ చేస్తే కొంచెం సేపు లోడ్ అయిపోయి మనకి నెక్స్ట్ స్క్రీన్ ఓపెన్ అయిపోయింది. వెరిఫై యువర్ ఐడెంటిటీ అని ఉంటుంది. వెరిఫై యువర్ ఐడెంటిటీలో వెరిఫై నవ్ అని ఉంటుంది ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్ ఏంటంటే యూజ్ ఐడి అండ్ మెయిల్ పిన్ వెరిఫికేషన్ అని ఉంటుంది. సో మనం ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి, వెరిఫై నవ్ అనేది. వెరిఫై నవ్ మీద అనే దాని మీద క్లిక్ చేస్తే పర్సోనా అని వచ్చింది అనమాట. పర్సోనా అంటే ఫేస్తో చేసుకోవాలి. వెరిఫై ఐడెంటిటీ విత్ పర్సోనా అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేద్దాము. దాని మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ స్క్రీన్లోకి వెళ్తాం అనమాట. నెక్స్ట్ స్క్రీన్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే బీయింగ్ వెరిఫైయింగ్ అని ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేస్తే మనం ఏ ఐడితో ఇప్పుడు ఐడి వెరిఫికేషన్ చేసుకోవాలో సో మనం ఆ ఐడిని సెలెక్ట్ చేసుకోవాలి. మీ దగ్గర ఒరిజినల్ గవర్నమెంట్ ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చిన ఐడి ఉండాలన్నమాట. ఒరిజినల్ పాన్ కార్డ్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఓటర్ ఐడి కానీ ఏదో ఒకటి ఒరిజినల్ ఉండాలి. సో ఒరిజినల్ ఉన్న తర్వాత ఏం చేసుకోవాలంటే బీయింగ్ వెరిఫైయింగ్ అని ఉంటుంది కదా, సో దాని మీద క్లిక్ చేసుకోవాలి. దాని మీద క్లిక్ చేస్తే మనం నెక్స్ట్ స్క్రీన్లోకి వెళ్ళిపోతాము. గైస్ గుర్తుపెట్టుకోండి, మనం పాన్ కార్డ్ కానీ, ఓటర్ ఐడి కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఏదైతే ఇస్తామో దాని మీద పేరు ఎట్లాగుంటే సో యాడ్సెన్స్లో కూడా మన పేరు అయితే అట్లాగే ఇవ్వాలన్నమాట. సో ఎలాంటి చేంజ్ చేయకూడదు. సో ఇక్కడ చూసుకోండి, బీయింగ్ వెరిఫై నా కొడితే నెక్స్ట్ కంట్రీ అడిగిద్ది అనమాట. ఇండియా పెట్టేసేయాలి, మన ఇండియా కాబట్టి. సో ఇండియా పెట్టి సెలెక్ట్ కొట్టేసేయాలి. సెలెక్ట్ కొట్టేసిన తర్వాత ఇప్పుడు నేను పాన్ కార్డ్ అప్లోడ్ చేయాలనుకున్నారు. మీ దగ్గర ఏ కార్డు ఉంటే ఆ కార్డు సెలెక్ట్ చేసుకోండి. పాన్ కార్డ్ సెలెక్ట్ చేస్తే ఈ విధంగా మనకి పాన్ కార్డ్ ఓపెన్ అయిపోయింది. సో కెమెరా బటన్ ఉంటుంది కింద, సో బ్లూ కలర్లో దాని మీద కెమెరా బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. కెమెరా బటన్ మీద క్లిక్ చేస్తే మనకైతే కెమెరా ఓపెన్ అయిపోయింది. సో మన పాన్ కార్డ్ని అయితే ఫోటో తీసుకోవాలి. ఫోటో తీసుకుంటే ఇది క్యాప్చర్ చేసుకుంటుంది అనమాట. సో మన పాన్ కార్డు కూడా ఒకసారి దీంట్లో సబ్మిట్ చేద్దాము. వన్స్ మనం క్యాప్చర్ బటన్ కింద కెమెరా బటన్ మీద క్లిక్ చేస్తే కెమెరా ఓపెన్ అయిపోయింది. సో మనకి కెమెరా పర్మిషన్ అడిగిద్ది, అలో కొట్టేసేయాలి. సో పాన్ కార్డు ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ అడిగితే ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ అడిగితే బ్యాక్ సైడ్ ఇవన్నీ ఇచ్చేసేయాలి. ఫుల్ ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఇచ్చేసిన తర్వాత సో యూజ్ దిస్ ఫ్రంట్ సైడ్ వేస్తున్నాము, యూజ్ దిస్ ఫోటో అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేసుకోవాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే సో మళ్ళీ బ్యాక్ సైడ్ అడిగింది అనుకోండి, బ్యాక్ సైడ్ కూడా ఇచ్చేసేయాలి. సో ఇదంతా అయిపోయిన తర్వాత ప్రాసెసింగ్ ఐడి అని అడిగింది. ప్రాసెసింగ్ ఐడి అని పడితే మనకి అది అప్లోడ్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ ఏంటంటే పేరు అడిగిద్ది. మీరు ఇచ్చిన ఐడి మీద క్యాపిటల్ లెటర్స్తో ఉంటే మీ పేరు క్యాపిటల్ లెటర్స్తో ఇవ్వండి, స్మాల్ లెటర్స్తో ఉంటే స్మాల్ లెటర్స్తో ఇవ్వండి. ఉన్నట్లే ఇవ్వాలి. డేట్ ఆఫ్ బర్త్ కూడా కార్డు మీద ఎట్లా ఉంటే అట్లా ఇవ్వాలి. ఆ అడ్రస్ అని ఉంటుంది, స్టార్ట్ టైపింగ్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీ అడ్రస్ ఆటోమేటిక్గా టైప్ అయిపోయింది. లేకపోతే ఎడిట్ అడ్రస్ మాన్యువల్ అని ఉంటుంది. మీ అడ్రస్ మొత్తాన్ని ఇచ్చేసేయాలి. ఇచ్చేసి సబ్మిట్ కొట్టేసేయండి. లెట్స్ మేక్ ష్యూర్ ఆర్ అని ఉంటుంది. సో గెట్ స్టార్టెడ్ అనే దాని మీద క్లిక్ చేసుకోవాలి. దీని మీద క్లిక్ చేస్తే ఏం జరిగిద్దంటే సో మనకి ఫేస్ వెరిఫికేషన్ అడిగిద్ది అనమాట. సో మనం ఏంటి దీని మీద క్లిక్ చేస్తే కెమెరాని ఇటు తిప్పండి, లెఫ్ట్ సైడ్ తిప్పండి, రైట్ సైడ్ తిప్పండి అని అడిగిద్ది. సో మీరు ఏంటంటే మనకి ఆ స్క్రీన్ మీద డైరెక్షన్స్ ఎటు చెప్తా ఉంటే అటు తిప్పండి. మనకి అలో పర్మిషన్స్ అని అడిగిద్ది. పర్మిషన్స్ కూడా ఇచ్చేసేయాలి. ఇచ్చేసిన తర్వాత కెమెరా అయితే లోడింగ్ అయ్యిద్ది. లోడింగ్ అయిపోయిన తర్వాత మనం కెమెరా ముందుకు రావాలి. కెమెరా ముందుకు వచ్చేసిన తర్వాత ఏంటంటే మనం ఒక ఫోటో కూడా తీసుకోవాలన్నమాట. మన ఫేస్ని టేక్ ఫోటో అని ఉంటుంది. ఫోటో కూడా తీసుకోవాలి. మనకి ఫేస్ గుండ్రంగా ఉంటుంది. టేక్ ఫోటో కొట్టేసాలి. టేక్ ఫోటో కొట్టేసిన తర్వాత ఇటు తిప్పితే ఇటు తిప్పాలి, ఫేస్ని ఇటు తిప్పితే ఇటు తిప్పాలి, ఇటు తిప్పితే అటు తిప్పాలి అనమాట. బ్లూ కలర్లో సర్కిల్ హైలైట్ అవుతూ ఉంటుంది. సో మనం ఇట్లా తిప్పుతూ ఉంటే ఆటోమేటిక్గా క్యాప్చర్ అయిపోయింది అనమాట మన ఫేస్. ఆటోమేటిక్గా మన ఫేస్ క్యాప్చర్ అయిపోయిన తర్వాత ఏంటంటే వెరిఫికేషన్ అనేది సక్సెస్ఫుల్గా అయిపోయింది. మన ఇంటికి అయితే పిన్ రాదు. సో మనం భయపడాల్సిన అవసరం లేదు. సింపుల్గా ఏం లేదనమాట. మన యాక్షన్ బటన్ మీద క్లిక్ చేసుకుంటే
మనకి నెక్స్ట్ స్టెప్స్ వస్తాయి. కంగ్రాచులేషన్స్ యువర్ డన్ అని ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వెరిఫైయింగ్ యువర్ ఐడెంటిటీ అని ఉంటుంది. డన్ బటన్ మీద క్లిక్ చేయాలి. డన్ బటన్ మీద క్లిక్ చేస్తే మన ఐడి వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయిపోద్ది. జస్ట్ చాలా సింపుల్ మెథడ్స్ అనమాట. ఇంటికైతే పిన్ రాదు. థ్యాంక్ యూ.